అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్‌కమ్ ఎంతో మీకందరికీ నేను తప్పకుండా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నాకు ఎంత అమౌంట్ వచ్చింది. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వగానే నాకు ఎంత అమౌంట్ వచ్చింది. ఫస్ట్ యూట్యూబ్ అమౌంట్ ఇది నాకు లైఫ్‌లోనే బిగ్గెస్ట్ అండి నిజంగా. 500 సబ్స్క్రైబర్స్ అవ్వగానే అమౌంట్ వస్తుందా నిజంగానే చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. అంతకంటే ముందు నా జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే చాలా అంటే చాలా డ్రీమ్స్‌తో యూట్యూబ్ అనే అకౌంట్‌ని ఓపెన్ చేశాను. అందరి వీడియోలు చూస్తూ నేను సక్సెస్ అవ్వాలి, నేను మనీ సంపాదించాలి అని చెప్పేసి వీడియోస్ స్టార్ట్ చేశాను. కానీ వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా పెట్టట్లేను. అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడము, లేదా వీడియోస్‌కి వ్యూస్ రాకపోవడము, వీడియోస్ వ్యూ రాలేదని చెప్పి పెట్టిన వీడియోస్ డిలీట్ చేయడము, లేదా పెట్టకుండా ఇంకా మానేయడము, ఇలా చేసేదాన్ని. ఇలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దు. నిజంగా చెప్తున్నా, ఇలాంటి మిస్టేక్స్ కానీ చేశారనుకో మీరు అసలు యూట్యూబ్‌లో సక్సెస్ కాలేరు. నిజంగా సక్సెస్ కాలేరు. నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను చాలా డ్రీమ్స్‌తో అయితే వచ్చానని చెప్పాను కదా! సో, అది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కంటెంట్. కంటెంట్ అనేది మనకు నచ్చినట్టు కాదు. మన వ్యూవర్స్‌కి నచ్చినట్టుగా మనం తీసుకోవాలి. అంటే లైక్ మనకి ఏది నచ్చిందో మన లైఫ్‌లో ఇలా జరిగింది, అది చెప్పకూడదు. నలుగురికి మనం రాసే కంటెంట్ అనేది యూజ్ అవ్వాలి. మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు ఏదో ఒకటి రాసి, కంటెంట్ చేసి, వీడియో చేసి, పోస్ట్ చేసేయడం కాదు. అండ్ వస్తదా అని చెప్పి ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఫస్ట్ అయితే నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయకండి. నిజంగా చెప్తున్నాను. తరచూ వీడియోస్ పోస్ట్ చేయండి. కొత్త కంటెంట్స్ తీసుకోండి. అండ్ మీకు ఇంకా 5 పాయింట్స్ అనేవి నేను వీడియోలో చెప్తాను. నేను యూజ్ చేసేది ఎడిటింగ్ కోసం ఇన్‌షాట్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుందండి నాకు ఈ యాప్. ఏవేవో యాప్స్ అని ఎడిట్ యాప్స్ యూజ్ చేసి, ఏ యాప్స్ నాకు ఈజీ అనిపించలేదు. ఏ యాప్స్ నాకు ఎడిట్ రాలేదు. ఎన్ని వీడియోస్ చూసినా నాకు అర్థం కాలేదు. కానీ ఇన్‌షాట్ యాప్ నాకు చాలా బాగా యూజ్ అయింది. చాలా బాగా ఎడిట్ చేసుకోగలుగుతున్నాను. వాయిస్ ఓవర్ కట్స్ కానీ, వాయిస్ ఓవర్ హై కానీ, వాయిస్ ఓవర్ లో కానీ, వీడియో కట్స్ కానీ, ట్రిమ్ చేయడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. షార్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ చూసి అవాయిడ్ చేసుకోండి. బికాజ్ మా బాబు పడుకున్నాడు. వాడు లేచే లోపల వీడియో చేయాలనేది నా గోల్. సో, అందుకే వీడియో చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ వెడ్నెస్డే లాంగ్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. అండ్ షార్ట్స్ అయితే ఎవ్రీడే 2 షార్ట్స్ ఉంటాయి. ఇన్ కేస్ షార్ట్స్ అనేవి మిస్ అయినట్లుంటే నేను కొంచెం బిజీ ఉన్నట్లు నెక్స్ట్ డే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్‌సబ్స్క్రైబ్ చేసుకోకండి దయచేసి. మా వంశ కొంచెం దయ ఉంచండి. అండ్ అలాగే క్రియేటర్స్, బిగినర్స్ ఎవరున్నారో మీకు అందరికీ ఏమైనా హెల్ప్ కావాలి అన్నా, ఎడిట్స్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వచ్చానండి. సో, అందువల్ల నేను డెఫినెట్‌గా హెల్ప్ చేస్తాను. కొంతమంది క్రియేటర్స్ ఉంటారు. ఎలా అంటే వాళ్ళకి చెప్పేస్తే మన సీక్రెట్స్ అనేవి రివీల్ అయిపోతాయి. మన సీక్రెట్స్ రివీల్ అయిపోతాయి. మన వీడియోలు చూడరు. నెక్స్ట్ వాళ్ళు గ్రో అయిపోతారు అని చెప్పి కొంతమంది చెప్పరు. సో, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎలా మారిందంటే యూట్యూబ్‌లో క్రియేటర్స్ ఎక్కువైపోయారు. చూసేవాళ్ళు తక్కువైపోయారు. క్రియేటర్స్ చాలా అంటే చాలా మంది అయిపోయారు. సో, నేను టాప్ 5లో మీకు 5 చెప్తాను. ఏ కంటెంట్స్ చేస్తే మీకు వర్కౌట్ అవుతాయి అనేది. కంటెంట్ నంబర్ 1 టెక్ ఛానల్ పెట్టిన వాడు ఎప్పటికీ ఓడిపోడండి. టెక్ ఛానల్ ఎవర్ గ్రీను. ఇప్పుడు వ్యూవర్స్ అనేవాళ్ళు తగ్గుతారేమో కానీ క్రియేటర్స్ అనేవారు తగ్గరు అసల. రోజుకి పెరుగుతూనే ఉంటారు. ఒకరిని చూసి ఒకరు వచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ టాప్ 2 మేకప్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా అస్సలు తగ్గరు. ఎందుకంటే నేను మేకప్ ఫీల్డే కాబట్టి ఆ ఫీల్డ్ నుండి చెప్తున్నాను. దాంట్లో ఎప్పుడు నేర్చుకునేదే ఉంటుంది కానీ తగ్గేది ఏమి ఉండదన్నమాట. ఎవర్ గ్రీన్ మేకప్. తర్వాత హెయిర్ స్టైల్స్. హెయిర్ స్టైల్స్ అంటే డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ పెట్టుకున్న వాళ్ళు హెయిర్ స్టైల్స్ కానీ, హెయిర్ కట్స్ కానీ, ట్రెండీ హెయిర్ స్టైల్స్ కానీ ఇవన్నీ హెయిర్‌కి సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకొకటి 4థది శారీ ప్రీ ప్లిట్టింగు, శారీ బాక్స్ ఫోల్డింగు, శారీ ట్రిప్పింగు ఇలాంటివి చెప్పారనుకోండి బాగా టర్న్ అయిపోతారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది తరచూ అందరు చేసేదే అండి. వ్లాగింగ్, రొటీన్ వీడియోస్ పెట్టడం కానీ, వ్లాగ్స్ పెట్టడం కానీ, సో ఇలాంటివనేవి. బట్ దాంట్లో కంటెంట్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఒకరికి యూజ్ అయ్యేలాగా ఉండాలి కానీ అది చూసి వాళ్ళు పాడైపోయేలా లేకపోతే
పాడైపోయేలా అంటే ఇప్పుడు జనరేషన్ అలా ఉంది మరి. నేను అందరిని అనట్లేదు. కొంతమందిని పనికిరాని వీడియోలు తీస్తున్నారు. ఎందుకు పనికిరాని పిచ్చి వీడియోలన్నీ వైరల్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు పనికిరావు ఆ వీడియోలు? వాటికి లైక్‌లు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. అదేం జనమో అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మనుషులు వీడియో చూసి లైక్ కొడుతున్నారా? కళ్ళు మూసుకొని లైక్ కొడుతున్నారా? నాకు అస్సలు అర్థం కావట్లేదు. జెన్యూన్‌గా వీడియోలు చేసే వాళ్ళ వీడియోస్ అస్సలు చూడట్లేరు. దయచేసి కొత్తగా వచ్చిన క్రియేటర్స్‌ని, బిగినర్స్ వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళని సపోర్ట్ చేస్తే మోటివేట్ అయ్యి జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు, నాలాంటి వాళ్ళు మీకు మంచిగా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయిన వీడియోస్ టిప్స్ అన్నీ చెప్తాము. ఎక్స్పీరియన్స్ అయినవన్నీ మీకు హెల్ప్ అయ్యేలా చెప్తాము. మీరు ఎవరో ఆల్రెడీ వైరల్ అయిన వాళ్ళని వైరల్ చేసి ఎన్నిసార్లు వైరల్ చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ వైరల్ అయిపోయారు గురు. వాళ్ళని ఇంకెన్నిసార్లు చేస్తారు మీరు? సర్లేండి, ఈ సోదంతా మాకెందుకక్క అని అంటారా? ఇది నార్మల్గా చూసే ఆడియన్స్కి అవసరం లేదేమో కానీ, నార్మల్గా వీడియో చూసే ఆడియన్స్కి అవసరం లేదేమో కానీ, కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అరే ఈ అక్కకి ఇంత పేమెంట్ వచ్చిందా, తన జర్నీ తన గురించి షేర్ చేసుకుంటుంది, లేదా మాకేమైనా ఐడియాలు ఇస్తుంది అనే వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఇన్కేస్ ఫ్యూచర్లో. సరే ఇంకా చాలు అక్క, అమౌంట్ ఎంత వచ్చింది అది చెప్పక్క అని అంటారా? ఇది చెప్తే మీరు ఏమంటారో నిజంగా నాకు తెలీదు. నిజంగా నాకు ఎంత వచ్చిందో చెప్తే నాకు అసలు ఒక్క రూపాయి కూడా రాలేదండి యూట్యూబ్ నుండి. ప్లీజ్ దయచేసి వీడియో స్కిప్ చేయకండి. ఒక 1 రూపీ కూడా రాలేదు. త్వరలో నేను మీ అందరి సపోర్ట్తో నేను డబ్బులు సంపాదిస్తాను యూట్యూబ్లో అని కాన్ఫిడెంట్ నాకుంది. బట్ నేను ఒక్కటి చెప్పగలనండి, ఇది చాలా మోటివేటెడ్ అనమాట. నేను డబ్బులు సంపాదించేస్తాను, ఇమ్మీడియట్గా నాకు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ వచ్చేస్తాయి, ఈ వీడియో పెట్టగానే వస్తాయని అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టకండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నేను డబ్బులు సంపాదించాలి, నేను బాగా గొప్పగా ఎదగాలి అనుకుంటే మీకు ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్. ఈరోజు కాకపోయినా రేపైనా మీ వీడియోస్ వైరల్ అవుతాయి. నేను లాస్ట్ ఇయర్ జనవరి అప్పుడు స్టార్ట్ చేశానండి నా యూట్యూబ్ ఛానల్. కానీ ఇంతవరకు నేను స్టార్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే, నాకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు, నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు, నా వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్, వాళ్ళందరి ఛానల్స్ గ్రో అయిపోయాయి. వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, మంచిగా తీసుకుంటున్నారు. 40 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 50 తీసుకునే వాళ్ళు ఉన్నారు, ల్యాక్స్లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనేంరా అంటే వీడియోలు ఈరోజు పోస్ట్ చేస్తే నాకు ఇంతేలే వ్యూస్, నేను చేయనులే, నేను బిజీగా ఉన్నానులే, ఏమున్నా అలాంటి క్రియేటర్స్ చాలామంది ఉన్నారు, ఎందుకులే ఊరికే కాంపిటీషన్ అని చెప్పేసి సరిపెట్టేసుకున్నాను. ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి, నేను నిజంగా చెప్తున్నా. ఎవరైనా వీడియో స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా పెట్టండి. ముందే మీకు పోస్ట్ చేసుకోవడానికి రోజు టైం కుదరకపోతే షెడ్యూల్ చేసుకోండి. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించగలను. అండ్ డబ్బులు అని అంటున్నావు ఏంటి అని అంటే, ఎస్, నేను ఇండిపెండెంట్గా ఉందామని అనుకుంటున్నాను. అండ్ డబ్బులు ఇండిపెండెంట్ విషయం పక్కన పెడితే నాకు వ్లాగ్స్ చేయడం, వీడియోస్ చేయడం ఇలాంటివి అనేది చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా ఇష్టము. ఆ ఇంట్రెస్ట్తోని నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే నేను చెప్పినవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, నా వీడియో చూడని వాళ్ళు ఉంటే వేరే వీడియోలు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి మీరిచ్చే ఆ చిన్న లైక్ నాకు ఇంకొంచెం మోటివేట్ అయినట్టు ఉంటుంది. అండ్ నా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందండి. ఏంటంటే నాకు 500 ఫాలోవర్స్ అనేది కంప్లీట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరో 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మన 1000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత ఇక వాచ్ అవర్స్ ఉన్నాయి, అది క్రాక్ చేయాలి. ఇదే మన గోల్. నేను ఒక్కదాన్ని కాదు, ఐ కెన్ సే ప్రౌడ్లీ నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.